అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ళ స్ట్రగుల్ గురించి నేను ఇవాళ ఈ వీడియోలో చెప్దామని చెప్పి, జీరో నుంచి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు వాళ్ళు పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి ఎన్ని మాట్లాడినా సరే ఈయన ఒక్క పదం కూడా వాళ్ళ గురించి వ్యతిరేకంగా అసలు ఎప్పుడు మాట్లాడారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ళ స్ట్రగుల్ గురించి నేను ఇవాళ ఈ వీడియోలో చెప్దామని చెప్పి నేను మీకు ఇవాళ వీడియో చేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు జీరో నుంచి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతోమంది ఆయన ఫ్యామిలీని కానీ ఈయన్ని పర్సనల్గా కానీ ఈయన సినిమాలను కానీ ఎన్నో విధంగా ఈయన్ని టార్గెట్ చేసినా సరే ఆయన స్ట్రాంగ్గా ప్రజల కోసం నించున్నారు. కాబట్టి ఈరోజు దేశ స్థాయి రాజకీయాలు శాసించే పరిస్థితికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. ఆయన ఎప్పుడు కూడా పారిపోలేదండి. ఆయనకు సమస్య వస్తే సమస్యకు ముందే నించున్నారు. అలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. 2014 సంవత్సరం పార్టీ పెట్టారండి, జనసేన పార్టీ పెట్టిన ఫస్ట్ ఇయర్లో ఆయన ఏమి పోటీ చేయలేదు. ఆయన టీడీపీ మరియు ఎన్డీఏ కూటమి ఆయన సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ చాలా ఉంది. 2019 ఎలక్షన్స్ లో పార్టీల మధ్యన చిన్న విభేదాలు వచ్చి ఆయన సింగిల్ గా ఆయన పోటీ చేశారు. అయినా సరే ఆయనకి 6% ఓట్ బ్యాంక్ వచ్చి ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయారు. గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయారు. ఆయన కూడా రాపాక 1% తెలిసే ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో ఆయన అసలు ఎంత కష్టపడ్డారు, ఆయన అసలు ఎన్ని సమస్యలు ఆయనకు అసలు వచ్చాయి, ఇవన్నీ కూడా మన వీడియోలో మనది చర్చిద్దామండి. ఒక ముఖ్యమైన 4-5 సంఘటనలు నేను మీకు ఇవాళ చెప్తాను ఈ వీడియోలో. మొదటిది, ఆయన విశాఖపట్నం ఆయన ఒక పొలిటికల్ మీటింగ్ అడ్రస్ చేయడానికి వస్తే అస్సలు ఎంత దారుణం అంటేనండి, 2 రోజులు ఆయన హోటల్లోనే బంధించారండి. ఎంతో మంది జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసి జైలు కూడా పెట్టారు. ఆయన సినిమాల్ని బయటికి రాకుండా టికెట్ ప్రైజ్ అనేవి ఆయనకి తగ్గించేసి ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు. ఆయన వ్యక్తిగత లైఫ్ని కూడా బజార్లో పెట్టారు. ఆయన గురించి ఎంతో రాంగ్ మీమ్స్ చేసి పబ్లిక్ లో పెట్టారు. ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదండి. ఆయన సహనాన్ని ఆయనది కోల్పోలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సహనం కానీ ఆ రోజే కానీ కోల్పోయి ఉండుంటాయండి, వీళ్ళెవరో కూడా ఆయన గురించి కామెంట్ చేసే దొమ్మ అసలు లేదు వాళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజానాయకుడండి. ప్రజల్లో నుంచి వచ్చే నాయకుడు. ప్రజల్లో నుంచి వచ్చే నాయకుడు ఓడిపోయినా గెలిచినా సరే రాజేనండి. నిజంగా రాజే. అయితే ఆయన 2020 సంవత్సరంలో అమరావతి బిల్లు కోసం ఈయన ఫార్మర్స్ కి సపోర్ట్ కోసం ఆయన వెళ్ళారండి. వెళ్తే నడి రోడ్డు మీద ముళ్ళు కంచలేసి ఆయన కూర్చోబెట్టారు. మెట్ట ఎండలో రోడ్డు మీద ఆయన కూర్చోబెట్టారు. ఆయన ప్యాంట్ కూడా అయింది చిరిగిపోయింది, మనకి ఫెన్సింగ్ తగిలి. సెకండ్, పోలవరం ముంపు గ్రామాల ప్రజల్ని పరామర్శించడానికి ఆయన వెళ్తేనండి ఆయన ఒక దొంగలాగా తీవ్రవాదులాగా ఆయన ట్రీట్ చేసి చుట్టూరు పోలీసులు నించొని ఆయన అసలు ముందుకు అసలు వెళ్ళలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్తే ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ప్రజల్లోకి వెళ్తాదో, వీళ్ళ పార్టీ పొరుగు అనేది పోతాదో అని భయపడి పవన్ కళ్యాణ్ అక్కడక్కడ ఆయనది స్టాప్ చేస్తారండి. మూడోది, ఆయన గురించి అసెంబ్లీలో నిండు సభలో మంత్రులు ఒక చట్టాన్ని చేయాల్సిన మంత్రులు, ఒక ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఆయన దత్తపుత్రుడని,
ఆయనకి పెళ్లిళ్ళు అవ్వాయి అని చెప్పి ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారు. రాజకీయం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేకపోతే రెండు పొలిటికల్ పార్టీస్ మధ్య ఉండాలి కానీ అండి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఇప్పుడు బయటకు అసలు తేకూడదు. అసలు రాజకీయ ధర్మం అసలు కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత సంస్కారి పర్సన్ అంటేనండి, అవతల వాళ్ళు పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి ఎన్ని మాట్లాడినా సరే ఈయన ఒక్క పదం కూడా వాళ్ళ గురించి వ్యతిరేకంగా అసలు ఎప్పుడు మాట్లాడలేదండి, ఎప్పుడు మాట్లాడలేదు. ఆ సంస్కారమే ఈరోజు రాష్ట్ర స్థాయి రాజకీయాల నుంచి దేశ స్థాయి శాసించే రాజకీయాల వరకు తీసుకెళ్ళిందండి. ప్రతి మనిషికి కావాల్సిన సంస్కారం అది మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్లో ఒక మంచి అనేది ఉంటుంది. ఆ మంచి మన పవన్ కళ్యాణ్ దగ్గర ప్రతి ఒక్క పర్సన్ సహనం అనేది కోల్పోకుండా తనకున్న టార్గెట్ తనకున్న లక్ష్యం కోసం పోరాడారు కాబట్టే ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఇతర ఏ పార్టీలకి లేని ఆయన రికార్డు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదో సింపుల్గా ఏమీ ఆయనంత స్టేజ్కి ఆయన వెళ్ళలేదు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో రోడ్డు మీద కూర్చున్నారు, ఎండల్లో ఆయన ధర్నాలు చేశారు, ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో ఆయన తిన్నారు. అసలు ఎంత సింప్లిసిటీగా ఆయన ఉన్నారంటే ఈరోజు అవన్నీ ఆయన చేశారు కాబట్టే ఎటువంటి వ్యక్తిగత దోషానికి వెళ్లకుండా ఆయన సహనాన్ని ఆయన పట్టుకున్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత పొజిషన్కి వచ్చారండి. ఆయన నిజంగా మనం పవన్ కళ్యాణ్ గారి సహనాన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంత పొజిషన్ అవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఆయన తూచా తప్పకుండా పాటించి ఆయన ఇంకా మంచి పొజిషన్ రావాలని చెప్పని మా ఛానల్ నుంచి మా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి ఆయనకి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ వీడియో నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తానండి. నా ఒక నిజమైన వాస్తవికతాన్ని ప్రజల్లోకి నేను ఇవాళ తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా లెంత్ చూసి బెల్ ఐకాన్ కొట్టి అందరికీ షేర్ చేయాల్సింది నేను కోరుకుంటున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ అండి.